సిగ్గులేం కాంగ్రెస్ నాయకులారా ఎంఐఎం సంకనాకనికే పోతా ఉన్నారు. ఎందుకని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్లు ఉన్నటువంటి హిందువులపై లేనటువంటి చిత్తశుద్ధి మీకు కేవలం ముస్లింలపైన ఎందుకు వస్తామని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కేవలం ఈ కాంగ్రెస్ పార్టీ ఓన్లీ ఓట్ బ్యాంక్ రాజకీయాలకే తప్పించి హిందువులపైన ఎటువంటి ఒక చిత్తశుద్ధి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్కి లేదు. దీన్ని బట్టి స్పష్టంగా ఏమర్థమవుతా ఉందంటే క్లియర్గా దీని వెనుకల కాంగ్రెస్ ఎంఐఎంఏ మా హిందువులపై టార్గెట్ చేసి హిందువుల యువకులను టార్గెట్ చేసి ఈ విధంగా బుల్లెట్ ఫైరింగ్ మామూలు విషయం కాదు, బుల్లెట్ ఫైరింగ్ చేపించి ఈరోజు మా యొక్క గోరక్షకుని గాయపరిచినటువంటి ఈ యొక్క సంఘటనని ఈ హైదరాబాద్ ప్రజలు కానివ్వండి, ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఏ యువకుడు కూడా సహించేటువంటి పరిస్థితి లేదు. దీని కనుక తక్షణమే పోలీస్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సర్దార్ గారు మీరు కనుక దీనిపైన తొందరగా యాక్షన్ తీసుకోకపోతే హైదరాబాద్ మొత్తం ఎవడు ఏడ దొరికినా కూడా అడ్డంగా ఎవడైతే హిందువుల జోలికి వస్తాడో వాడిని అడ్డంగా బొంద పెట్టడానికి మేమందరం కూడా సిద్ధమవుతా ఉన్నాం. ఖబర్దార్ ఎంఐఎం నాయకులారా చెప్తా ఉన్నాం, రోడ్ల మీద తిరగనివ్వకుండా మిమ్మల్ని చేసే పరిస్థితి మేము తీసుకురాబోతున్నాం. రోడ్ల మీద తిరగడానికి వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు ఎవరైతే ధర్మరక్షకులు ఉన్నారో ఎవరైతే గోరక్షకులు ఉన్నారో వారిని గాయపడినటువంటి వ్యక్తిని పరామర్శించడానికి పోతే అక్కడి నుంచి కూడా వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి ధరించే పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈరోజు డీజీపీ ఆఫీస్ దగ్గర పోయి ఇట్లా ఏందని చెప్పి ప్రశ్నించే పరిస్థితిలో అందరినీ కూడా చాలా దారుణంగా అరెస్ట్ చేసి ఎక్కడెక్కడ ఎవరు ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నారో కూడా తెలియనటువంటి సందర్భం అయితే ఉంది. అదే చెప్తున్నా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు ఉండాలి. ఎందుకంటే ఈరోజు ప్రశ్నిస్తే నిన్న జరిగినటువంటి దాడిపై ఈరోజు ప్రశ్నించడానికి నిరసన తెలపడానికి డీజీపీ ఆఫీస్కి మా హిందూ బంధువులందరూ పోతే అక్కడి నుంచి అక్రమంగా లాఠీ చార్జ్ చేసి దాడులు చేసి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ మరి అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం ఒక అడుగుజాడల్లో ఈ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నడుస్తుండు. ఆ యొక్క అడుగుజాడల్లో మరి అక్కడ నుంచి ఏం ఆర్డర్ వస్తే ఇక్కడ హిందువుల పైన ఆ యొక్క చర్యలు తీసుకుంటామని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అయితే మనిషిని గాయపరచడానికి చాలా విధాలుగా అంటే రాడ్లు కానీ వాటికి సంబంధించి ఇక కత్తులు గొడ్డలు ఇట్లాంటి వాటితో అయితే కొంచెం మనిషిని అవతల ఉన్నటువంటి వ్యతిరేకంగా వచ్చినటువంటి మనిషిని గాయపరిచే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే గన్తో ఫైర్ చేయడం అనేది మరి దీన్ని ఏ విధంగా భావిస్తూ ఉన్నారు మీరు గమనిస్తున్నట్టయితే ఎక్కడ గోవు రక్షణ చేస్తున్నటువంటి మా యొక్క గోరక్షకుల పైన ఎక్కడ గోరక్షణ చేసినా ఎంఐఎంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు ఎంఐఎం సంబంధించిన ఎమ్మెల్సీలు అక్కడికి వచ్చి బాధ్యత నిలబడి హిందువుల పైన దాడులు చేపించి మా యొక్క నాయకుల పైన కేసులు పెట్టించి ఈ విధంగా చేస్తారు. కాబట్టి మాకు ఒకటే అనుమానం ఉంది, ఈ యొక్క గన్ను కూడా నాది ఎంఐఎంకి సంబంధించినటువంటి ఈయన లుచ్చన కొడుకులే ఈ పనులు చేపిస్తారని చెప్పి నేను భావిస్తున్నా. అసలు ఆ గన్ను ఆ సమయంలో గన్ను ఎక్కడి నుంచి వచ్చినట్లు మరి అసలు ఆ గన్ను ఎవరిది అన్నట్లు దానికి సంబంధించి ఉన్న పూర్తి వివరణ ఉందా? తక్షణమే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ దీని వెనకాల ఉన్నటువంటి ఎవరెవరైతే ఉన్నారో మరి ఆ గన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ గన్ లైసెన్స్ ఉన్నాయా లేవా, ఆ గన్ ఏ ప్రాంతం నుంచి వచ్చిందో పూర్తిగా ఎంక్వైరీ చేసి ఈ యొక్క మీరు బహిర్గతం ఈ భాగ్యనగరంలో ఉన్నటువంటి హిందువులకి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ సిటీ పోలీస్ కమిషనర్ గారికి ఉన్నదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు డీజీపీ ఆఫీస్ ముందు నిరసన తెలిపే ప్రయత్నం అయితే చేశారు. మరి డీజీపీ గారి దగ్గర నుంచి ఏమన్నా ఒక మాట ముచ్చడి కానీ లేకుంటే ఏమన్నా రిప్లై కనుక ఏమైనా వచ్చిందా? అసలు డీజీపీ అసలు మా హిందువులను కలిసేటువంటి ప్రయత్నం కూడా చేయనటువంటి పరిస్థితి. అక్కడికి వెళ్తే ఒక టెర్రరిస్టులాగా ఒక దొంగల్లాగా మమ్మల్ని అరెస్ట్ చేసి ఈరోజు పోలీస్ స్టేషన్లో వేలాది మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఈ తెలంగాణ డీజీపీని ఒకటి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు కనుక తక్షణమే దీనిపైన సరైనటువంటి ఎంక్వైరీ చేసి ఎవడైతే ఫైరింగ్ చేసిండో వాడిని కనుక మీరు అరెస్ట్ చేయకపోతే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వాడిని కనుక మాకు ఏడ దొరికినా కూడా నడి రోడ్ మీద మేము అని ఏం చేయాలో చేస్తాం. ఇప్పుడు ఈ ఒక్క విషయమే కాకుండా గతంలో కూడా చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో కూడా జరిగినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. దేవాలయాల మీద దాడులు కానీ, పూజారుల మీద దాడులు కానీ, హిందువుల మీద దాడులు కానీ, ఇట్లాంటి సమయంలో బీజేపీ నుంచి కానీ బీజేవైఎం నుంచి కానీ ఏ మత హిందూ ధర్మ రక్షకులు కానీ ఇట్లాంటి గోరక్షకులు కానీ గోమాంసం ఇట్లా చేయకూడదు, గోవులు తరలించకూడదు అని అడ్డుపడ్డ ప్రతిసారి కూడా ఇట్లాంటి అక్రమ కేసులు వేసి మిమ్మల్ని బలవంతంగా లోపల పెట్టడం కానీ డైరెక్ట్ ఒక కిడ్నాప్ లాగా చేసి ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియనటువంటి సందర్భం ఇక్కడ ఈ ప్రభుత్వాలు అయితే జరుగుతుంది. ఈ సందర్భంగా మీరు ఏం చెప్తారు?
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో భాగ్యనగరంలో అనేక గుళ్ళపైన దాదాపు 20-30 గుళ్ళపైన మరి ముస్లింలకు సంబంధించినటువంటి వ్యక్తులు హిందూ దేవాలయాలపై దాడులు, హిందూ అమ్మాయిలపై ఒకవైపు లవ్ జిహాద్ అనుకుంటూ ఒకవైపు దేవాలయాలపై దాడి చేసుకుంటూ ఈ విధంగా ఇంత చేస్తున్నా కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తుగా ప్రవర్తిస్తుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు మీకు అంత ప్రేమ, ఎందుకు హిందువులపైన లేనటువంటి ప్రేమ మీకు ఎందుకు మరి ఆ ముస్లింల పైన ఉందో, మరి ఇన్ని ఓపెన్గా ఎవరిని పట్టుకున్నా ఇన్ని దేవాలయాలపైన దాడులు జరిగినా కూడా ఎక్కడ ఎంక్వైరీ చేసినా మరి వాళ్ళు ఒక ముస్లింలకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి మీరు వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి గో రక్షకులు ఎవరైతే ఉన్నారో మరి వారికి వారి కుటుంబానికి మరి హిందూ ధర్మరక్షకులుగా అండగా ఉంటారా, లేకుంటే గో రక్షకులుగా అండగా ఉంటారా, లేకుంటే ఒక పార్టీ నాయకులుగా ఒక పార్టీ తరపు నుంచి కూడా అండగా ఉండే అవకాశం ఉందా? ఆయన పరిస్థితి ఏంది? ఒక ధర్మరక్షకుడు ఒక రక్షకుడుగా వెళ్ళి అడ్డుపడిండు, గాయపడ్డటువంటి వ్యక్తి మా సోదరుడు, మా హిందూ బంధువు, మా తమ్ముడు లాంటోడు. తప్పకుండా ఒక హిందువుగా వారి కుటుంబానికి వారికి తప్పకుండా మేమందరం కూడా అండగా ఉంటాం. తప్పకుండా వారి కుటుంబానికి కూడా మేమందరం కూడా ధైర్యం చెప్తా ఉన్నాం. ఇటువంటి మళ్ళీ ఒకసారి కాకుండా మేము అందరం కూడా ఆ ఒక కుటుంబం వెనుక నిలబడడానికి ప్రయత్నం. ఈ సంఘటన మీద మరి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ ఏమొచ్చింది? మరి ఇప్పుడు వరకు ఏమన్నా ఆచూకీ ఉందా మీకు? ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు. అసలు ఈ ప్రభుత్వం అసలు మాకు సంబంధం లేదు అనే విధంగా ప్రవర్తిస్తుంది. కాబట్టి తక్షణమే మా నాయకులు కూడా అందరూ కూడా దీనిపై ఒక ఉద్యమాన్ని ప్రకటించబోతా ఉన్నాం.